ఇక చూడురి బరిలో బంధువులంట మొత్తం బంధువులేనంట బరిలో మొత్తం బయటోడు ఎవ్వరు రానక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ అయ్య జాగిరి కాబట్టి అది ఏమైనా ఎలక్షన్లలో ఏమైనా పదవులు కావాలంటే వాళ్ళ బంధువులకే కావాలి ఇక ఏమైనా పేదోళ్ళు కార్యకర్తలు ఏమైనా జెండాలు మొయ్యాలి జై కొట్టాలి అంతే ఓట్లేస్తందుకే వీళ్ళు వరకు కానీ పదవులకు మాత్రం వాళ్ళ బంధువులు వాళ్ళేనంట బరిలో బంధువులు స్థానిక ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే ఉంటారు మంత్రులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే బయటోనికి ఇటు సాక్షి ఇచ్చారు అయ్యకురి మాజీలు వారి ఫ్యామిలీ మెంబర్సు జడ్పీ పీఠం పైన అందరి ఫోకసు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రానోళ్ళు కూడా జడ్పీలా పోటీ చేయాలనుకొని ఆశపడుతున్నారు ఎందుకు జడ్పీ చైర్మన్ కనుక మా చేతికి వస్తే జిల్లా మొత్తం మా చేతుల్లోనే ఉంటుంది జిల్లా మొత్తం మా చేతులు ఉంటే రానున్న రోజులలో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు మరి పేదోడు ఏం కావాలి మరి పేదోడు ఎంతసేపటికి జెండాలు మోసి జై కొట్టుకుంటూనే ఉండాలనా దయచేసి జరా అమ్మగాని ఓటర్లు ఆలోచించే ఉపాయం చేయరు ఎవడైతే పెద్ద లీడర్లు ఉన్నారో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు టికెట్ రానోళ్ళు మళ్ళీ ఇయ్యాల కూడా ముందరికి వస్తారు గాలని ఆశీర్వదించకూరు అమ్మగాని జర్రా జనాలకు న్యాయం చేద్దాం అనుకుంటూని పేదోడిని ఆశీర్వదించే ఉపాయం చేయరు కానీ మళ్ళీ వాడేదో పశలిస్తున్నానో లేకపోతే ఆయన తాత ముత్తాతలో ఆయన అయ్యనో ఆయన అన్ననో ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ గెలిపిస్తే ఏమైనా పని చేస్తారనే ఆలోచనతోటి వాళ్ళకి ఓట్లేసే పని చేయకూరి విన్నారా కష్టపడ్డ కార్యకర్తకు టికెట్ ఇవ్వాలి వాస్తవానికి అది బీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ ఎవరైనా కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లనే తీసుకుపోయి ఆ జడ్పీ చైర్మన్ కావాలనే ఆలోచనతో చూస్తారు ఎందుకు ఇప్పటి నుంచి బునాది చేసుకుంటే రేపటినాడు ఇల్లు కట్టే కట్టుకోవచ్చు రేపటినాడు మంచిగా బిల్డింగ్ కట్టుకోవచ్చు అనే ఉద్దేశం బిల్డింగ్ అంటే ఏంది రేపటినాడు పెద్ద పదవులు అలా అనుభవించాలి పేదోడు మాత్రం పేదోనిగా ఉండాలనే ఆలోచన మాత్రం గీలకున్నది మా అమ్మగాని గిసొంటలోడని వస్తే పొరకల చేతులు పట్టుకుని ఉపాయం చేయరు